వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక మన అందరూ కూడా తెలిసిందే, వరంగల్ అంతా కూడా గులాబీమయంగా మారిపోయింది. సో దాని గురించి మేము ఆల్రెడీ విజువల్స్లో చూస్తుంటారు, ఎవరెవరు ఎట్లెట్లా వస్తున్నారో చూస్తుంటారు. ఇంకొంతమంది అభిమానంతో పాదయాత్ర చేసుకుంటూ కూడా వస్తున్నారు అనమాట. సో అది కాదు ఇక ముచ్చట. ఇప్పుడు నాకు ఇక ప్రజెంట్ అన్న కనిపించిండు, ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. సో తెలంగాణ మూమెంట్ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. సో 25 సంవత్సరాల పార్టీతో మీకున్న అనుబంధం ఎట్లా? ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కన్నా ముందుగానే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. స్వరాష్ట్ర ఆకాంక్ష అనేది తప్పకుండా జరగాల్సినటువంటి జరిగితే తప్ప తెలంగాణ ఆత్మగౌరవం నిలబడదన్నటువంటి కేసీఆర్ గారి ఆలోచన 2001 కన్నా ముందే ఒక 5 నెలల ముందుగానే మేము దీనికి సంబంధించినటువంటి జెండా ఎలా ఉండాలి, ప్రజలను ఎలా సమీకరించుకోవాలి, ఎలాంటి సాంస్కృతిక పునరుద్ధరణ జరగాలి, ఎందుకంటే భావవ్యాప్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించుకున్న ముందు నుంచే మేము ఒక 5 నెలల ముందుగానే ఈ పార్టీ ఇది తెలంగాణ లాంటి అనేకమైనటువంటి పాటలు రాసడం జరిగినది. జెండా ఎత్తిన రోజు నుంచే మాట పాట రెండు ఒక జోడేళ్లలాగా ముందుకు పోయినాయి. ప్రజలను కోట్లాది మంది ప్రజలను కూడా కదిలించగలిగినాము. ఒక 14 సంవత్సరాల్లోనే చాలా ఆశ్చర్యపోయారు చాలామంది. ఎందుకంటే జార్ఖండ్ లాంటి రాష్ట్రం ఒక 100 సంవత్సరాలు కొట్లాడింది తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం. కానీ కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి 14 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగిండు. సాధించినటువంటి తెలంగాణ ప్రజలు దానికి కృతజ్ఞతగా తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎం గారిని కూడా కేసీఆర్ గారిని చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టినటువంటి ఒక వ్యక్తి అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి భావన కూడా ప్రజల్లో కలిగింది. దానికి అనుకూలంగా ఇలా 10 సంవత్సరాల కాలంలోనే అనేకమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కలిగినటువంటి రాష్ట్రాలు కూడా ఒక 10 సంవత్సరాల యొక్క రాష్ట్రం ఎదుగుదలను చూసి అరే నేర్చుకోవాలన్నటువంటి భావన అనేక సందర్భాలలో పార్లమెంట్లో కూడా అనేక మంది కేంద్ర మంత్రులు మాట్లాడడం జరిగినది. అనేకమైనటువంటి జాతీయ అవార్డులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగినది. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో వస్తే ఏం చేయాలనే దానికోసము తనకు ఒక డిక్షనరీ ఒక డైరీ రాసుకొని దాన్ని అమలు పరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అందుకనే ఇవాళ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఈ కాలానికి ఎర్రని ఎండలో అసలు మనిషి బయట నిలబడే పరిస్థితి కూడా లేదు. కానీ పిల్ల జల్లతో 2-3 రోజుల నుంచే ఎడ్ల బండ్లు వేసుకొని వారం రోజుల నుంచి ప్రయాణమైన వాళ్ళు ఉన్నారు. ఖాళీ నడకన ఇలా లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు నడుచుకుంటా జెండాలు మోసుకుంటా. అంటే పైసలు ఇస్తే తప్ప జెండాకు మీటింగ్కు రానటువంటి పరిస్థితులలో మాకు మేముగా కదిలొస్తాం అన్నటువంటి భావన ఇలా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, వారి మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు. ఎందుకంటే దేశ స్వతంత్రం వచ్చిన రోజున జెండా ఎగిరే రోజున మనం ఎవరం కూడా పుట్టలేదు, మనం చూడలేదు. కానీ మన స్వరాష్ట్ర జెండా పుట్టినటువంటి రోజును మనం కల్లారా చూస్తూ ఉన్నాము. ఆ రోజు ఎగిరేసినటువంటి జెండా చూసినాము. 25 సంవత్సరాలు ఒక రజతోత్సవ వేడుక అంటే మామూలు కాదు. ఒక ప్రాంతీయ పార్టీకి 25 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజల్లో నమ్మకంతో బతకడం అనేది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి కేసీఆర్ గారి మీద ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు. ఇలా మళ్ళీ ఒక సంవత్సరన్నర కాలంలోనే ఏమో మేము ఎట్లా అయిపోయింది చూడు మా బతుకులు దాసి దయ్యాలు పని చేసినట్టు ఇంత అద్భుతమైన తెలంగాణను అబద్ధాలకు మోసపోతుంది, 6 గ్యారంటీలకు మోసపోతుంది, అనవసరంగా ఒక మంచి సార్ను వదులుకున్నాం కదా అన్నటువంటి భావన ఇలా ప్రతి వాళ్ళలో కూడా మనకు కనబడతా ఉన్నది. ఇది కేసీఆర్ గారి మళ్ళీ కేసీఆర్ రక్షకుడు కావాలి అన్నటువంటి భావన. అంటే ఇది కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి అనుబంధము, నమ్మకము, గౌరవం. సో టీఆర్ఎస్కి ఇది ఒక అపూర్వమైన ఘట్టం, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. కానీ తెలంగాణ తల్లి లేకుండా పోయింది. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చేసిన పరిస్థితి. అంటే తల్లి ఎక్కడ పోలేదు. తల్లి తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో తల్లి ఉన్నది. ఇలా భౌగోళికంగా భౌతికంగా తల్లి రూపాన్ని మాత్రమే వాళ్ళు చెరిపేయరు. కానీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్నటువంటి ఒక రూపాన్ని అయితే ప్రజల హృదయాల నుంచి తొలగించలేరు కదా. వాస్తవంగా తల్లిని ఎంత గొప్ప చూస్తాము. ఒక దేవతగా ప్రతినిత్యం అనుకోతాం. మాతృదేవో భవ అని ఊరికే అనలేదు కదా. తల్లిదే దేవతగా కొలిచినటువంటి తెలంగాణ గడ్డ మీద తల్లికి ఇది ఉండొద్దు, తల్లికి అన్నట్టు అది మూర్ఖులు చేసేవాడి ఒక పని. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు లేరు కదా. తెలంగాణ తల్లి విలువ తెలియదు, తెలంగాణ సంస్కృతి విలువ తెలియదు. తెలంగాణను 10 సంవత్సరాలు అరిగోస పెట్టిందే వాళ్ళు కదా. 40 సంవత్సరాలు ఇలా ఏదైతే కాంగ్రెస్ పాలన ఉందో 40 సంవత్సరాలు ఈ తెలంగాణను ఏలిన వాళ్ళు వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళు తేలంటే ఇప్పుడు ముఖ్యంగా అందులో ఇలా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇలా పిచ్చోని చేతిలో రాయిలాగా మారింది తెలంగాణ రాష్ట్రం. అది ఎటుపోతుందో తెలుస్తలేదు, ఏమవుతుందో తెలుస్తలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ బద్ధ వ్యతిరేకి. తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు కొట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈయన చంద్రబాబు వైపు నిలబడ్డటువంటి ఏకైక నాయకుడు. మీరు గుర్తుపెట్టుకోండి. అంతో ఇంతో మిగతా కాంగ్రెస్ వాళ్ళు భయపడుతూ దొంగతనంగా బతికిరు తప్ప చంద్రబాబుకు నేనున్నా ఇక్కడ నుంచి కదిలేదే లేదు, తెలంగాణ రాష్ట్రం ఎట్లా చూస్తాపా అని తెలంగాణ మీటింగ్ల కాడికి తుపాకీ పట్టుకొని చంద్రబాబు నాయుడు ముందు నడిచినటువంటి కాపలదారుడు ఇలా తెలంగాణకు కాపలదారుడు అయితే తెలంగాణ ఎట్లా ఉంటుంది పరిస్థితి?
చూస్తారు కదా, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణను సర్వనాశనం చేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎట్లా ఉండనో ఆ తెలంగాణ వైపు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇలా ఏడుస్తున్నారమ్మా, మంచినీళ్ళ కోసం ఏడుస్తూ ఉన్నారు. ఇలా కాళేశ్వరం లాంటి నదీ జలాలతోని మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా నీళ్లు కిందికి పోతాయి, చేపలు మీదకి వస్తాయి. కానీ తెలంగాణలో చేపలు కిందికి పోతే నీళ్ళని మీదకి తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఇప్పుడు అనుకున్నారా ఎక్కడ కాళేశ్వరం? ఇప్పుడు నా దగ్గర మిడ్ మానేరు నుంచి మానకొండ నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కిందికి తీసుకొచ్చి మీది నుంచి మళ్ళీ కిందికి నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప పరిస్థితి. ఇలా వరంగల్ చూస్తూ ఉన్నాం, సూర్యాపేట చూస్తూ ఉన్నాం, నల్లగొండ చూస్తూ ఉన్నాం. రైతులు ధర్నాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తీసుకోబడి 10 సంవత్సరాలన్నా ఎక్కడన్నా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? రైతు అకాల మరణం చెందినా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కనీసం అధోగతం అనేటువంటి పలకరించే పరిస్థితులు కూడా ఈ తెలంగాణ అనుకున్నామా ఎప్పుడన్నా? మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు, అంటే రాష్ట్ర సాధన కంటే ముందుగాల తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు రైతు గోసల మీద ఎన్నో పాటలు, ఎన్నో స్టేజ్ల మీద మీరు వాడినప్పుడు విన్నాం. తర్వాత విద్యార్థుల గోస గురించి ఎన్నో పాటలు వాడిన విన్నాం, ఉద్యోగాల గురించి ఎన్నో పాటలు వాడిన విన్నాం. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ఏం యాదకొస్తుంది? రస్మై బాలకృష్ణ అన్న నోటి నుంచి మాట కాదు, ఒక 2 లైన్ల పాటలు. ఇప్పుడు ఒక గంట లోపల మళ్ళీ మా రజతోత్సవ ధూమ్ధామ్ మాది ప్రారంభం అవుతుంది. మేము కొత్తగా పాటలు వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఉండి పైలంగుండి అమ్మమాయమ్మ, బొంబాయి పోతున్నా తల్లిమాయమ్మ, మళ్ళీ పిల్లలు జల్లను పిల్లని అవ్వలకప్ప చెప్పి మళ్ళీ బొంబాయి బస్ ఎక్కుతారు కదా. కొత్త పాటలు ఎక్కడి? ఏ పాటలు పోవాలైతే మనం తీసుకొచ్చుకున్నామో మళ్ళీ తాగుపోతే నీళ్ళు లేక తడిగొంతులు ఆరిపాయి, తలాపున పారుతుంది గోదావరి, మా సేను మా సెలక ఏడారు, మళ్ళీ వాడుడే కదా, గవ్వే కదా. మాకు కొత్తగా పాటలు రాసే పరిస్థితులు కూడా లేదు. అప్పుడు వాడిన తెలంగాణ 10 సంవత్సరాలు మర్చిపోతే మళ్ళీ అవే పాటలు పాడేటువంటి కాలాన్ని సృష్టించినటువంటి, కాలాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ తప్పకుండా ప్రజల తరపున రాదనుకున్న తెలంగాణను అతి బలవంతులైనటువంటి సమైక్యవాదులనే పాలకులనే తరిమి కొట్టినటువంటి గొంతులు మావి. ఇది ఒక లెక్కగా తప్పకుండా ఒక గంట లోపల ఇక్కడ మా ధూమ్ధామ్ ప్రారంభం అవుతుంది. మేము ఏమేం చేయబోతున్నాము, మా 2001 నుంచి మళ్ళీ సారే కావాలంటున్న దాకా జరిగినటువంటి ప్రస్థానాన్ని మా పాటల ద్వారా, మా ఆటల ద్వారా మేము ఇక్కడ ప్రదర్శిస్తాం. అన్న 25 సంవత్సరాల్లో ఎన్నో ఘటనలు, కొన్ని సందర్భాల్లో కలిసివేసారు మీరు, కొన్ని సందర్భాల్లో స్టేజ్ పైన ఎమోషన్ అయిన సందర్భాలు చాలా చూసినాను నేను కూడా యాజ్ అ జర్నలిస్ట్ ఉన్నప్పుడు. సో ఆ 25 సంవత్సరాలు అట్లాంటి సంగతి లేదు. ఇప్పుడు మీరు చూస్తారు చాలా ఉన్నాయి కదా, 1, 2 చాలా ఉన్నాయి. చెప్తే ఒడవని దుఃఖం తెలంగాణ. వాస్తవంగా తెలంగాణ 14 సంవత్సరాల ఉద్యమం అనేది అసలు ఈ కాలానికి ఒక 3వ ప్రపంచ యుద్ధం లాగానే తెలంగాణ ప్రజలు కొట్లాడారు. అత్యంత బలవంతులైనటువంటి పాలకుల చేత ఒక 40 సంవత్సరాలు కాంగ్రెసు, ఒక 14 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించినటువంటి సందర్భంలో మామూలు ఒక బక్క పలసని వాడు ఒకడే కదలది లక్షలాది మందిని సమీకరించుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది ఒక 3వ ప్రపంచ యుద్ధం లాగానే మనం భావించుకుంటా ఉన్నాం. ఇంతకన్నా గొప్ప మెమొరీ కానీ ఇంతకన్నా కానీ మనకేముంటుంది? చచ్చిపోయినటువంటి బిడ్డల శవాలు మోసినప్పుడు నా బిడ్డ పోయింది బిడ్డ, మీరే నా బిడ్డలు బిడ్డ, తెలంగాణను తీసుకురమ్మని చెప్పినటువంటి యాదగిరి రెడ్డి తల్లి మాట ఎప్పుడు మాకు గుర్తొస్తూనే ఉంటుంది. మంటల్లో బగబగ మండిపోతా ఉన్నా కూడా నా కోసం ఆలోచించకుండా జై తెలంగాణ నినదించినటువంటి శ్రీకాంతాచారి అమరత్వం కూడా మాకు ఎప్పుడు గుర్తునే వస్తుంది. ఒక కానిస్టేబుల్ అయి ఉండి ఒక కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సెల్ టవర్ ఎక్కేసి జై తెలంగాణ తుపాకీతో కాల్చుకున్న కనత మీద మామూలు ధైర్యమా చెప్పండి? ఒక చిన్న ముళ్ళు కూసుకుంటేనే విలవిల తల్లాడుతూ ఉంటాం, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటే ఈ అమరత్వం కానీ ఈ పోరాటం కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నదో అనే దానికి మీకు గుర్తు చేస్తున్నాను నేను. అన్న రాజకీయం నుంచి కళాకారుల నుంచి రాజకీయ ప్రస్థానం ఎట్లా సాగింది? చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే కళాకారుడు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఎవరికైనా ఏదన్నా టైంపాస్కు బయటలేదా ఓ పాట పాడమనేటోళ్ళు, కానీ పాట వాళ్ళని కూడా గుర్తించుకొని ఒక పాలనలో భాగస్వామ్యమైనటువంటి మొదటి నేత కేసీఆర్ గారు. మీరు చూడండి, ధూమ్ధాములు చేసి గోషిగంగుడు ఎగిరినోడు ఎవడ ఎమ్మెల్యే అయినోడు చూసిరా మీరు? అది కాక అనేక మంది ఉద్యమంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఇలా 580 మందికి ఉద్యోగాలు ఇచ్చింది, వాళ్ళని కాపాడుకున్నది. అరే వీళ్ళని కూడా ప్రభుత్వాలు భాగస్వామ్యం చేసుకోవాలి. పిల్లలు ఈ తెలంగాణ కోసం ఆరాటపడ్డారు, పిల్లల్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి చాలామంది పాడుతూ వెళ్ళి మరణించినటువంటి దుఃఖం కూడా ఉన్నది. వాళ్ళను కూడా కరుపు నింపాలి, కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన మొట్టమొదటిసారి కేసీఆర్ గారికి వచ్చినది. నిజంగా మేము సంతోషంగా ఉన్నాం, మేము చాలా గర్వపడతా ఉన్నాం. అలాగే ఆ తొలి జెండాకు పాట నేను మా 25 సంవత్సరాల మళ్ళీ ఈ జెండా పండుగ కూడా పాట పాడే అవకాశం రావడం అనేది నాకు చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను. అన్న కళాకారుల్లో ఎక్క యాదగిరి ఏమైపోయిండు అని ప్రతి ఒక్కరు కూడా అడిగే సందర్భం. ఎక్క యాదగిరి గారు అందరి హృదయాలలో ఉంటాడు. ఎందుకంటే ఆ అమరత్వాన్ని మొదటిసారిగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటినవాడు ఎక్క యాదగిరి గారు. ఇలా మరి ఆ రోజున ఎక్క యాదగిరి గారు ఆ దాన్ని చెక్కిన తర్వాత, అమర స్థూపం చెక్కిన తర్వాత మరి అనేక సందర్భాలలో చంద్రబాబు ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నాడు, ఎవరైనా దానికని కనీసం నివాళులు అర్పించినటువంటి సందర్భం ఉన్నదా? మీరు చెప్పండి. ఆ రోజు నివాళులు అర్పించిన పరిస్థితి కూడా ఆ రోజు ఎవరు లేరు కదా. కాబట్టి ఇవాళ కూడా నేను చెప్తున్నా, దానికి మొత్తం అంటే ఇలా అమరజ్యోతి మీరు చూసి సెక్రటరియట్ ముంగట
ఇలా అంత అద్భుతమైనటువంటి అమరజ్యోతి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా మీడియా ఉండదు. మిత్రులకు వందనం ఎక్కడ కూడా దయచేసి ఉండదు. ప్లీజ్ కాబట్టి Please, నేనేమంటే ఎక్క యాదగిరి గారు ఎవరైతే ఈ తెలంగాణ కోసము ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు, ఎవరి వాళ్ళు ఇప్పుడు నేను రసమయ్య కాబట్టి పాట పాడాడు, ఎక్క యాదగిరి గారు శిల్పి కాబట్టి ఒక అది చెప్పినాడు, ఇంకొకరు మాట్లాడగలిగారు. తప్పకుండా కొంతమంది అమరత్వం ఉంటుంది, కొంతమంది పోరాటం ఉంటుంది, కొంతమంది జ్ఞాపకాలు ఉంటాయి, చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. సో ఇది రసమై బాలకృష్ణ గారితో స్పెషల్